అందరికీ నమస్కారం. నా పేరు జయప్రద. మొన్న మనం బొడ్డెమ్మ ముచ్చట్లు అనే వీడియో చూస్తున్నాం కదా. ఆ విధంగా బొడ్డెమ్మలాటలాడి అన్ని బొడ్డెమ్మ పండుగ పూర్తయిన తర్వాత బొడ్డెమ్మల నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత ఇదిగో ఎంగిలి పూలతోని బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనము బతుకమ్మను ఎలా పేర్చాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి. అయితే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ ప్లేట్లకు బదులుగా షిబ్బిని తీసుకునేవారు. వెదురుతో తయారు చేసినటువంటి షిబ్బి. ఇలా ఈ ప్లేట్లో ఈ గుమ్మడి ఆకులను వేస్తారు. ఈ గుమ్మడి ఆకులు ఎందుకు వేస్తారు అంటే తీగ ఆకులు వేస్తారు. అంటే తీగలాగా కుటుంబం సాగిపోవాలని, తరాలు అంతరాలతో చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క గుమ్మడి ఆకులు ఇందులో మొదటగా బతుకమ్మలో వేస్తారు. వేసిన తర్వాత ఈ బతుకమ్మకు ఉపయోగించేటటువంటి పూలన్నీ ప్రత్యేకమైనటువంటివే. ఈ పూలను మనం పరిశీలించినట్టయితే మొదటగా ఈ గునుగు పూలు ఉంటాయి చూడండి. ఈ గునుగు పూలని ఎందుకు విశేషించి బతుకమ్మ పండుగలో ఉపయోగిస్తారంటే ఈ గునుగు పూలలో నల్లటివి ఒక రకమైనటువంటి విత్తనాలు ఉంటాయి. ఇట్లా చల్లితే ముదిరిపోయినాక చల్లితే నల్లటి విత్తనాలు వస్తాయి. అంటే కుటుంబం కూడా బతుకమ్మ పండుగ అంటే బతుకునిచ్చేది, పిల్లా పాపలతో చల్లగా హాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క గునుగు పూలను ఈ బతుకమ్మ పండుగలో ఉపయోగిస్తారు. ఇలా గునుగు పువ్వుతో వరుసలు పేర్చిన తర్వాత ఆ పైనుంచి గునుగులు తెంపుతాం కదా, అది ఈ కడుపులో పొత్తిళ్లలో పోసినట్టుగా పోసేయాలి. తర్వాత ఈ బతుకమ్మకు మనము ప్రకృతిలో దొరికేటటువంటి అనేక రకాల పూలను కూడా ఉపయోగించవచ్చు. ఇవి గౌరీ పూలు అంటారు. విశేషించి రకరకాలైనటువంటి పుష్పాలను మనకు సహజ సిద్ధంగా మన ఇళ్ల ముందర దొరికేటటువంటి ఎన్నో రకాల పూలను ఈ యొక్క బతుకమ్మలో ఉపయోగించడం, దీన్నే పూల పండుగ అని కూడా అంటారు. ఈ బతుకమ్మను పుష్ప గౌరీ, పూల పండుగ అని కూడా వ్యవహరిస్తారు. ఇలా ఈ శంకు పూలు, ఇవి శంకరుడికి ప్రీతిపాత్రమైనటువంటి పూలు. ఇలా ఉపయోగించేటటువంటి పూలతో పుష్పగౌరి అందంగా చాలా చక్కగా తయారవుతూ ఉంటుంది. తర్వాత బతుకమ్మను పేర్వడం కూడా ఒక కళ. ఈ విధంగా చాలా సృజనాత్మకత, చాలా వైవిధ్యభరితమైనటువంటి విధంగా మహిళలు బతుకమ్మలను తయారు చేస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా తంగేడు పూలు, బతుకమ్మ అంటేనే తంగేడు పూలు. తంగేడు పూల రెక్కలు చూడడానికి పసుపు రంగులో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇళ్లలో పిల్లలు కూడా ఆటపాటలతో చాలా కేరింతలతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మన పూర్వీకులు ఈ తంగేడు పూలను బతుకమ్మను పేర్చడంలో ఉపయోగించడం జరిగిందని మన పెద్దలు, అమ్మమ్మలు, నానమ్మలు మొదలైనటువంటి వాళ్ళు మనకు చెప్పేటటువంటి విషయాలు. ఇలా ఈ తంగేడు పూలతో తీర్చిదిద్దినటువంటి బతుకమ్మ పసుపును రాశిగా ముద్దగా పోసినట్టుగా కంటికింపుగా చాలా చక్కగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ తంగేడు పూల రెక్కలు, తంగేడు పూలతో బతుకమ్మను మరొక వరుస పేర్చడం జరుగుతుంది. గన్నేరు పూలను కూడా మనం బతుకమ్మలో ఉపయోగించడం జరుగుతుంటుంది. మన ఇళ్లలో, మన పరిసరాల్లో చుట్టుపక్కల ఉండేటటువంటి బంతి, గన్నేరు మొదలైనటువంటి అనేక రకాల పుష్పాలను మనము ఈ యొక్క బతుకమ్మను పేర్చడంలో ఉపయోగించవచ్చు. తర్వాత గులాబీ పుష్పాలను, ఇలా మనకి ఏ పుష్పాలైతే అందుబాటులో ఉంటాయో ఆయా పుష్పాలను మనం చక్కగా పెడుతూ ఈ యొక్క బతుకమ్మను పేర్చవచ్చు. ఇలా అనేక రకాలతో తయారైనటువంటి పూల బతుకమ్మ చాలా కంటికి ఇంపుగా, మహిళల యొక్క సృజనాత్మకత శక్తికి ధీటుగా కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి బతుకమ్మను అనేక రకరకాలైనటువంటి పుష్పాలతో, పువ్వులతో, తీగలతో అనేక రకాలైనటువంటి విధంగా తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బతుకమ్మను ఉపయోగించడంలో, బతుకమ్మను తయారు చేయడంలో ఈ గుమ్మడి పువ్వును కూడా ఉపయోగిస్తారు. ఈ గుమ్మడి పువ్వు లోపల పసుపుతో గౌరీ చేసినట్టుగా తీర్చిదిద్దబడి ఉంటుంది. తర్వాత మనము బంతి పువ్వుతో శిఖరంగా పెట్టి బతుకమ్మను తయారు చేయడం పూర్తి చేశాము. ఇలా ఇళ్లలో మహిళలు తమ యథార్థ శక్తిగా వారికి అందుబాటులో ఉన్నటువంటి రకరకాల పూలతో బతుకమ్మలను తయారు చేస్తారు. ఈ బతుకమ్మ పండుగ ఆచారము అనేది మనకు పురాణ ఇతిహాసాల్లో పరిశీలించినట్టయితే ద్వాపర యుగంలో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ద్వాపర యుగంలో పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసం కూడా పూర్తయి ఇక వాళ్ళు తిరిగి వస్తున్నారు అని ఒక 10 రోజుల ముందుగా సమయం చూసుకొని సుభద్రాదేవి
జగజ్జనని అయినటువంటి లోకమాత పార్వతీదేవిని అనేక రకాల పుష్పాలతో పూజించింది. ఆ పుష్పాలు ఈ యొక్క పిరమిడ్ ఆకారంగా చాలా తీర్చిదిద్దబడి ఉన్నాయి. అవే క్రమంగా బతుకమ్మ పండుగగా రూపాంతరం చెందిందని అంటుంటారు. తర్వాత ధర్మాకుడు అనే రాజు 100 మంది కుమారులు పుట్టి మరణించిన తర్వాత లక్ష్మీదేవికై ప్రార్థన చేయగా లక్ష్మీదేవి జనించింది. ఆమెకు అందరు బ్రాహ్మణోత్తములు బతుకమ్మగా నామకరణం చేశారు. అలా బతుకమ్మ పండుగ ఒక జానపద ఆచారంగా మరియు కాకతీయుల కాలంలో ఎక్కువగా మన యొక్క ప్రాంతంలో ప్రడవిల్లిందని మన పెద్దలు అంటూ ఉంటారు. ఏది ఏమైనా సరే బతుకమ్మ పండుగ అనేది మహిళల యొక్క అనేక అంశాలను క్రోడీకరించుకుంటూ మహిళలను సమన్వయపరుస్తూ వారందరినీ చైతన్యపరుస్తూ చేసుకునేటటువంటి పండుగ. ఈ బతుకమ్మ పండుగ రోజుల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వారికి ఉన్నటువంటి ఆభరణాలు చీరలు ధరించి సంతోషంగా వాళ్ళ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇది ఎప్పుడు ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను తొలగించి మనుషులను చైతన్యపరిచేటటువంటి మహిళలందరూ ఒక్క దగ్గర కూడి ఆడి పాడేటటువంటి ఒక పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ ఎంగిలి పూలతో ప్రారంభమవుతుంది. అంటే పెత్తర మాస రోజు పేర్చేటటువంటి బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఎందుకు ఎంగిలి పూల బతుకమ్మ అంటారంటే ఒక రోజు ముందుగానే అన్ని రకరకాలైనటువంటి పుష్పాలు సేకరించుకొని ఉంచుకుంటారు కాబట్టి, అలా ముందు రోజు సేకరించుకున్న పుష్పాలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు కాబట్టి ఈ యొక్క పెత్తర మాసం నాడు పేర్చేటటువంటి బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా అంటారు. తర్వాత 9 రోజుల పాటు ప్రతిరోజు బతుకమ్మలను పేర్చి దేవాలయ సమీపంలో కానీ 4 రోడ్ల కూడల మధ్యలో కానీ మహిళలందరూ కలిసి అనేక రకాలైన ఆటపాటలతో ఆడుతారు. ఇలా ఒక్కొక్క రోజు బతుకమ్మకి ఒక్కొక్క పేరును ప్రస్తావించారు. అటుకుల బతుకమ్మ, నువ్వుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, అట్ల బతుకమ్మ మొదలైనటువంటి అనేక రకాల పేర్లు ఉంచారు. అట్ల బతుకమ్మ అంటే ఈ యొక్క బతుకమ్మ పండుగ ప్రారంభమైన 5వ రోజు మహిళలందరూ కలిసి తెల్లని వస్త్రాలు ధరించి బతుకమ్మకు అట్లు పోసి నైవేద్యంగా పెడతారు. ఇలా 9 రోజులు మహిళలందరూ ఒక్క దగ్గర చక్కగా ఆటలు ఆడి పాటలు పాడి చివరికి చద్దుల బతుకమ్మ పండుగను జరుపుతారు. ఈ చద్దుల బతుకమ్మ పండుగను ఎందుకు అంటారు చద్దుల బతుకమ్మ అంటే? బతుకమ్మను తెలంగాణ ప్రాంతంలో అమ్మాయిగా చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయిగా పూజిస్తారు కాబట్టి ఆడపడుచును క్షేమంగా ఉండడం కోసం ఆమెకు అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు రకరకాలైన చద్దులు, కరియలు మొదలైనటువంటివి చేస్తారు. చేసి పుంటి కూర, గుమ్మడికాయ మొదలైనటువంటివి ఆమెకు వండి నైవేద్యంగా ఇచ్చి చిక్కుడు ఆకుల్లో గౌరమ్మను పెట్టి చద్దుల బతుకమ్మ పండుగను చక్కగా జరుపుకుంటారు. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క బతుకమ్మ పాటలకు ఎంతో వైవిధ్యభరితమైనటువంటి విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో జరిగేటటువంటి అనేక విషయాలను చాలా మంది జానపదులు ఆశువుగా బతుకమ్మ పాటలుగా తయారు చేయడం జరుగుతుంది. మన బతుకమ్మ పాటలను చూసుకున్నట్టయితే సూర్యుడు చంద్రుడు ఉయ్యాలో, చుట్టమై రంగ ఉయ్యాలో, మాకు మాయన్నలు ఉయ్యాలో, బల్గమై రంగ ఉయ్యాలో, వచ్చిరి అన్నలు ఉయ్యాలో, వాకిట్ల నిలిచిరి ఉయ్యాలో, పిల్లలకు వచ్చింది ఉయ్యాలో, బొడ్డెమ్మ పండుగ ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెత్తర మాస ఉయ్యాలో, అందరికి వచ్చింది ఉయ్యాలో, చద్దుల బతుకమ్మ ఉయ్యాలో, మొగోళ్ళకు వచ్చింది ఉయ్యాలో, మోహంపు దసరా ఉయ్యాలో, పోదాము చెల్లెల ఉయ్యాలో, మన ఇంటి దాకా ఉయ్యాలో అంటూ తెలంగాణ ప్రాంతంలో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళని తీసుకుపోవడానికి చెల్లెళ్ళ ఇంటికి వాళ్ళ అత్తగారి ఇళ్లకు వచ్చేటటువంటి సందర్భాలు, ఇలా సీతమ్మ వారు వనవాసానికి వెళ్ళడము, ఆమెకు వచ్చినటువంటి కష్టాలు మొదలైనవి పాటల రూపంలో జానపదులు ఆశువుగా పాడతారు. తర్వాత ఇలా ఈ బతుకమ్మలను 9 రోజులు ఆటలు ఆడి పాటలు పాడతారు. రోజుకొక విధంగా బతుకమ్మకు నైవేద్యం ఇస్తారు. ఉదాహరణకు ఎంగిలి పూల బతుకమ్మ రోజు మనము మక్కగారెలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మక్కగారెలను నైవేద్యంగా చేస్తారు. ఇక్కడ మక్క పంట ఎక్కువగా పండుతుంది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో దొరికేటటువంటి మక్కలతో మక్కగారెలు తయారు చేసి ఈ యొక్క ఎంగిలి పూల బతుకమ్మ రోజు బతుకమ్మకు నివేదన చేస్తారు. ఇలా రోజు ఒక రకమైనటువంటి ప్రసాదాలతో ఆటలు ఆడి బతుకమ్మలకు ప్రసాదాలు నివేదన చేసి మహిళలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా ఇచ్చిపుచ్చుకొని చివరికి బతుకమ్మను అందరు కలిసి ఒప్పిస్తారు. ఒప్పించడం అంటే బతుకమ్మకి ఏ ఏ పూలు ఇష్టము, ఎందుకని అనేటటువంటి విధంగా మహిళలందరూ కలిసి పాడుతారు. వాటిని మనం చూసుకున్నట్టయితే ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ,
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట చిలుకల్లార పాట చిలుకల్లార కలికి చిలుకల్లార కందువ్వ గుంటలు బ్రహ్మసిరి మేడలు ముత్యంపు గొడుగులు నీలంపు జల్లులు నీలంపు జగతిలోనే గౌరమ్మ నీ నోము నే నోమెదా గౌరమ్మ తప్పుదో తప్పిడు ముత్యాలు పోసుకో ఇమ్మడి కుచ్చులా సొమ్ములు పెట్టుకో ఈడన పెండ్లాడవే గౌరమ్మ ఆడన పస్పాడవే గౌరమ్మ వీధుల్ల నీ నోములు గౌరమ్మ వాడల్ల నా నోములు గౌరమ్మ ఒప్పైన పిండి వంట గౌరమ్మ వాయనాలందుకొండి గౌరమ్మ ఒక్కొక్క జామ పండు గౌరమ్మ దూరాన దూరవండు గౌరమ్మ అనుకుంటూ ఇలా 9 రకాలైన పుష్పాలు 9 రకాలైన పళ్ళు మొదలైనవి పువ్వొప్పించడంలో ఉపయోగించి చక్కగా పాటలు పాడుతారు. పాటలు పాడిన తర్వాత ఈ బతుకమ్మలను నీటి వద్దకు తీసుకెళ్లి అందరూ కలిసి ఆమెను అత్తవారింటికి అమ్మాయిని సాగనంపేటప్పుడు ఎలా అప్పగింతలు చెప్తామో అలా చెప్తూ మహిళలందరూ కలిసి బతుకమ్మలు నీళ్లలో నిమజ్జనం చేసి అమ్మవారికి చద్దులు పప్పు బెల్లాలు కొబ్బరి చక్కెర కుడుకలు సార పలుకులు మొదలైనవి నైవేద్యంగా ఇచ్చి అమ్మాయిని అప్పగింతలకు పాడేటటువంటి విధంగా పాటలు పాడుతారు. అవి ఎలా ఉంటాయంటే కాంతాలందరూ కూడి కన్నేరు కొమ్మలు తెచ్చి గౌరమ్మని చేసి బతుకమ్మ ఆటలు ఆడి చిని చినాంబ్రాలిచ్చి కనకంపు చీరలిచ్చి ఆరేలిచ్చి సారేలిచ్చి ఆడి బిడ్డ గంపాలిచ్చి కూచుండే పీటలిచ్చి కుర్మాదారి గిన్నెలిచ్చి ఆరేలిచ్చి సారేలిచ్చి ఆడి బిడ్డ గంపాలిచ్చి పోవమ్మ గౌరీదేవి పోయి రావమ్మ రావమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ అంటే అమ్మవారు గౌరీ రూపంలో వెళుతుంది చెరువులోకి నిమజ్జనం చేస్తాం కాబట్టి వెళ్ళి తిరిగి వెంటనే వచ్చేటటువంటి దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిగా మన ఇంటికి వస్తుందని. దీపావళి పండుగ నాటికి నాటికే తోలుకవత్తు కాటికే కాయాలిత్తు కూచుండే పీటాలిత్తు కుర్మాదారి గిన్నెలిత్తు ఆరేలిత్తు సారేలిత్తు ఆడి బిడ్డ గంపాలిత్తు చిని చినాంబ్రాలిత్తు పోవమ్మ గౌరీదేవి పోయి రావమ్మ రావమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ పోయి నీ అత్తింట బుద్ధి గలిగుండు పలుమారు పలుదిరిచి నవ్వబోకమ్మ వాకిట్లో నిలుచొని కురులిప్పకమ్మ అత్తతో ఎప్పుడు వాదాడబోకు మామతో ఎప్పుడు మారాడబోకు ఇరుగు పొరుగిండ్లకు పోబోకుమమ్మ పోయి రా గౌరమ్మ పోయి రావమ్మ మళ్ళొచ్చే పండుక్కు మళ్ళీ రావమ్మ అంటూ మహిళలంతా శివునికి చిన్నాల్ని వియ్యాలో నీకు చెల్లెల్ని వియ్యాలో వియ్యాలో తన్ననే సరసంతి వియ్యాలో పండ్లన్నీ రాల వియ్యాలో అష్టమి పాదాల వియ్యాలో రాలిన పండ్లు వియ్యాలో అత్తవారింటికి అమ్మాయిని పంపేటప్పుడు పాడే పాటలు పాడి అలా ప్రసాదం చెరువులో వేసి తర్వాత వాళ్ళు తీసుకెళ్లినటువంటి ప్రసాదాలు ఒకరికొకరు పంచుకొని సేద తీరుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వస్తారు. ఇలా బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత మహిళలకే తలమానికమైనటువంటిది. మహిళలంతా సగర్వంతో చేసుకునేటటువంటి జోరుగా హుషారుగా చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగకు చాలా మంది మహిళలు తమ పుట్టింటి వారు రావాలని వచ్చి తమను తీసుకెళ్లాలని ఎంతో మంది మహిళలు ఆకాంక్షిస్తూ ఉంటారు. ఇలా కేవలం మహిళలకు విశేషించి మహిళల యొక్క సాధికారితను చాటేటటువంటి పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగలో మహిళలు తమ కష్ట సుఖాలను చెప్పుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపి మరొక సంవత్సరానికి కావలసినటువంటి ఎనర్జీని అక్కడ క్రోడీకరించుకుంటారని, సైన్స్ రీత్యా కూడా ఈ బతుకమ్మ చుట్టూ ఆడటం వల్ల స్త్రీలకు చక్కని వ్యాయామం జరిగి ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఇలా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా మా కాలనీలో ఆడుకునేటటువంటి బతుకమ్మ ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా ఎవరిళ్లలో వాళ్లే ఆడుకునే పరిస్థితికి పరిమితమైపోయింది. కాబట్టి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.